ఫలించిన జనసేన పోరాటానికి ఈరోజు ఏదైతే నెల్లూరు నగరం నుంచి ముతుకూరుకు వెళ్ళేటువంటి బస్సులు ఆగు స్థలం విఆర్సి దగ్గర ఎర్రటి ఎండలో ఎండి వానలో తడిచి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికుల కోసం సంతకాల సేకరణ చేయడం, వాళ్ళ యొక్క ఉద్దేశాలను కూడా అడిగి తెలుసుకోవడం, దాంతోపాటు కూటమిలో భాగంగా ఇక్కడ శాశ్వతమైనటువంటి బస్ షెల్టరు మరియు సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ఏదైతే తాత్కాలికంగా మున్సిపల్ సంస్థకు సంబంధించినటువంటి ఓవై నందన్ గారు ఈరోజు అక్కడ తాత్కాలికమైనటువంటి బస్ షెల్టర్ లాగా అక్కడ పందిరిని ఏర్పాటు చేయడం జరిగింది. అది తాత్కాలికమైనా సరే ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా కొద్దిగా చల్లదనం ఇచ్చే విధంగా అది ఏర్పాటు చేయడం, దీనిని శాశ్వతంగా కూటమిలోనే శాశ్వతంగా ఒక బస్ షెల్టరు మరియు సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఏదైతే మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఓవై నందన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడూ నిత్యం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే పనిచేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తూ, కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సమస్యలని మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ప్రజలకు చేరువలో ఉండడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.